విజయం తప్పుల్ని కప్పిపెడుతుంది. విజయం తప్పుల్ని కప్పిపెడుతుంది. ఓటమి విప్పిపెడుతుంది. ఈ కవిత విన్నారక? దీని అర్థం తెలుసుకుందామా? ఎప్పుడైతే ఒక మనిషి కానీ ఒక వ్యవస్థ కానీ విజయం సాధిస్తాడో, గెలుపును సాధిస్తాడో, ఆ వ్యక్తి చుట్టూతా జనం చేరిపోతారు. అందరూ నేను కృషి చేశానంటే నేనే కృషి చేశాను, ఫలానా ఎమ్మెల్యే గారు గెలిచారు, ఆయన మంత్రి అయ్యారంటే నా కృషి వల్లనే, నేనిచ్చిన సలహాల వల్లనే, లేకపోతే ఆయన ఎక్కడో ఉండేవాడు. నేను ఆర్థిక సాయం చేశాను, నేను సలహాలు ఇచ్చాను, నేను ఎన్నంటి ఉన్నాను, నేను ఊరూరా ఇల్లిల్లు గడప గడప తిరిగి ఆయనను ఈ స్థితికి తీసుకొచ్చాను అంటూ విజయానికి అందరూ భాగస్వాములు అవుతారు. అదే వ్యక్తి ఓటమి చెందితే ఏమంటారు? ఎవరు కూడా అక్కడ ఉండరు. అంటే ఆ వ్యక్తి ఓటమి తప్పుల్ని విప్పిపెడుతుంది. విజయం ఎన్ని తప్పులున్నా కూడా కప్పిపెడుతుంది. విజయం తప్పుల్ని కప్పిపెడుతుంది. ఎన్ని తప్పులు వచ్చినా కూడా అవన్నీ మాఫీ, ఎవరు పట్టించుకోరు. ఏం తప్పు జరిగిందని మాఫీ అవుతుంది, పట్టించుకోరు. అదే ఓటమి పాలైతే మేము ఆ రోజే చెప్పాము, ఇలా చెయ్యొద్దు, ఇలా చేస్తే నువ్వు ఓడిపోవడం ఖాయం. వింటేనా? నా మాట ససేమిరా అన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇంకాస్త డబ్బు ఖర్చు పెట్టమని చెప్పాం, ఖర్చు పెట్టలేదు, ఓటమి పాలయ్యాడు. తన కుటుంబీకుల్ని అధికారానికి దూరంగా ఉంచమని చెప్పాము, విన్నాడా? వినలేదు, ఓటమి పాలయ్యాడు. ఇలా నానా రకాలుగా తప్పుల్ని విప్పిపెడుతుంది అపజయం. కాబట్టి విజయానికి అపజయానికి ఈ విప్పిపెట్టే గుణం, కప్పిపెట్టే గుణం ఉంది. దాన్ని గ్రహించగలిగినప్పుడు విజయం, నిజంగా చెప్పాలంటే విజయానికి తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. అపజయం అనాథ, అది ఎవరు అడగరు, ఎవరు దాని గురించి కనుక్కునే అవకాశమే ఇవ్వరు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి మనం విజయంలోనైనా అపజయంలోనైనా మనం స్థితప్రజ్ఞులుగా ఉండటమే మనం నేర్చుకోవాల్సిన సుగుణం.